స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరికి వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గల వాక్యంలోకి మనం ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్, మహనీయుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మా ఆత్మీయ తండ్రి, మా కర తండ్రి, మా రియల్ గడ్, మా రియల్ ఫాదర్ అయిన అలా సైన్యములకు అధిపతుకు యెహోవా దేవుడా, దేవాది దేవుడా, మహాదేవుడా, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, దేవుని వాక్యం చేత కట్టుబడటనే అంశం మీద తండ్రి నైనా మాట్లాడుతున్నగా తండ్రి నైనా నీ కుమారుడు నన్ను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సిద్ధపరచండి. నీ ఆత్మీయ జ్ఞానము, నీ పరలోక జ్ఞానం, విన్నైన జ్ఞానం మాకు దయచేసి దేవా, నీ ఆత్మ సహాయం బలపరిచి దయచేసి దేవా, అనేక మందికి దేవ దీవకరంగా నీ వాక్యం దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చేత కట్టుబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుందాం. దేవుని వాక్యము యవనస్తుల్ని మార్చగల శక్తి గలది. అలాగనే ఎవరినైనా కూడా, ఏ ప్రజలైనా కూడా మార్చగల శక్తి గల వాక్యము తండ్రి దేవుడు యెహోవా దేవుని వాక్యం. కాబట్టి ఆ వాక్యం నుండి మనం ఒక వాక్యం చదువుకొని మనం ఈ వాక్యంలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. 119 కీర్తన, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుండి, పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం నుండి కీర్తన గ్రంథము 119 కీర్తన 9 వచనం చదువుకుందాం. యవనస్తులు నడతను శుద్ధిపరుచుకొందురు. దేని చేత తమ నడతను చదువుమా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యము స్పష్టంగా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. యవనం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి ఒక్క వారికి దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లి గర్భపై ఇవ్వగానే మనం పిల్లలుగా ఉంటాం. తల్లి గర్భమందు ఉమ్ము నీరులో దేవుడు మనకు తండ్రి యెహోవా తండ్రి గర్భఫలం ఇచ్చినప్పుడు యెహోవా ఎలాగ ఉంటాం మనం అంటే ఉమ్ము నీరులో ములుక్కొని సన్నగా ఉంటాం మనం. ఇంకా మనము మన పిండంలో ఇంకా తల్లి ఉన్నప్పుడే మనం చూసి మనకు పిండం ఇస్తాడు. మన తల్లికి గర్భఫలం ఇచ్చేవాడు యెహోవా. ఆయన మాటలు అందుకే పిల్లప్పుడు ఒక రకంగా ఉంటుంది. తర్వాత ఒక స్థితికి వచ్చినాక ఒక 5 సంవత్సరాలు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, టోటల్ గా ఒక 16 సంవత్సరాలకు వస్తేనే మంచి యవనం వస్తుంది. అంటే మంచి ఒక యవనంలోకి వస్తే మిచ్చుడు అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిచ్చుడుగా వస్తారు. ఆ సమయంలో చెప్తుంది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం చెప్తుంది. ఆ సమయంలో ఎంతో మనం జాగ్రత్తగా ఉండాల. ఎప్పుడు 16 నుండి టీనేజ్ వయసు, ఈ 16 నుండి 20 కానీ 25 కానీ 30 లోపల టీనేజ్ వయసు ఎవరికైనా కూడా. తర్వాత మించితే అది మళ్ళా కొంచెం మారిపోతుంది వయసు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడే దేవుని వాక్యం చెప్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. ఆమె అంటే మార్చుకుందురు అని అర్థం అన్నమాట. అంటే మార్చుకుందురు అంటే క్రమశిక్షణలోకి వస్తురు. ఎలాగ వస్తారు యవనస్తులకి? యవనంలో శరీర కోరికలు కావచ్చు, మానసిక కోరికలు కావచ్చు, రకరకాల కోరికలతో రగిలిపోతుంటాం. ఏ యవనస్తులైనా ఎవరైనా కానీ, కాలేజ్ అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ యవనం రాగానే 16 సంవత్సరాలు రాగానే మిచ్యూరిటీ వయసు రాగానే ఏమవుతుందంటే ఒక ఈ లోక సంబంధించిన ప్రతిదీ మనం అనుభవించాలని ఆశ పుడుతుంది. ఈ లోకంలో ఏదేది మనము అనిపించాలని ఉంటుందో, ఏదేది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఏమి చెప్పినాడో, ఏది నా కన్ను చూరుకొని నేను ఆశిపుకొని అన్ని సమస్తాన్ని అనిపించినాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆయన తర్వాత పశ్చాత్తాపం చెంది మళ్ళీ ప్రభు వద్ద పాపక్షేమం పొందినాడు, అది వేరు. కాబట్టి అందుకే ఈ వాక్యం ద్వారా మనం కట్టబడతాం. ఎలా కట్టబడతారు అంటే పరిశుద్ధ గల దేవుని ధర్మశాస్త్ర గ్రంథములు ఏమేమి ఉన్నాయో, దేవుడు మన కోసం ఏదేది రాయించాడు, ఎందుకు రాయించాడు, మన కోసమే కదా, మన జీవితాల కోసమే కదా, మన పిల్లల కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అని మనం గమనించినప్పుడు ఏ జనమైనా, ఏ ప్రజలైనా, యవనస్తులైనా, ఎవరైనా ఎలాంటి వారిని కూడా మార్చగల మహాశక్తి గల వాక్యము, జీవగల దేవుని వాక్యం, ప్రభు వాక్యం. అందుకే ఆ వాక్యం చేత మనము శుద్ధిపరుచుకుందురు అంటే శుద్ధిపరచుకోవాలి మనము. అదే శుద్ధితులకి, పరిశుద్ధులకి, నీతి గల మనసులకి మనం రావాలా. ఎందుకంటే ఈ శరీరము
ఎలాంటిదంటే పాపపు శరీరం కాబట్టి ఈ శరీరము కన్ను ఒకటి ఆశిస్తే శరీరం అంతా ఇంకోటి ఆశిస్తారు. అంటే రకరకాలుగా కన్నుతో స్టార్ట్ అయిన పాపము ఎలాగ మారుతుందంటే కాళ్ళతో ప్రయాణం చేస్తాము, చేతులతో ప్రయాణం చేస్తాము, మన మాటలతో ప్రయాణము అంటే పాపము, మాటను బట్టి, శివుని బట్టి, ఏమంటే జ్ఞానాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి ఇలాగ రకరకాల పాపాలు మనము చేయడానికి కారణమవుతుంది యవనస్తులు. అందుకే యవనంలో కరెక్ట్ గా ఉండాలంటే, యవనంలో పరిశుద్ధతని కాపాడుకోవాలంటే, యవనంలో మన నీతి క్రియలు కాపాడుకోవాలంటే, యవనంలో మన పరిశుద్ధిగా బతికి పరిశుద్ధ దేవునిగా ఆరాధించాలంటే ఆయన్ని వాక్యం చేతే అవుతుందని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఖచ్చితంగా దేవుడు ఒక వాక్యం మనకు బోధిస్తుంది, ప్రకటిస్తుంది, చెబుతుంది. వాక్యం ఇక్కడ యవనస్తులు అని అన్నాడు. కానీ దేవుని దృష్టిలో మనం తీసుకుంటే ఎవరన్నా ముసలిలైన యవనస్తులే. ఎందుకంటే దేవుని యొక్క ఆవిష్కారం వేరు, మన ఆవిష్కారము వేరు. ఆయన లెక్క వేస్తే ఇప్పుడు మనం మోసే తీసుకుంటే 120 సంవత్సరాలు బతికాడైనా, అంటే ఆయన యవనుడైన బైబుల్లో ఉంది. మంచి యవన కాలంలో చచ్చిపోయాడు. అంటే యవనం అనేది పాపం ఎవరినైనా ప్రభుత్వం చేస్తుందని, యవనస్తులేని కాదు, ఎవరినైనా కూడా పాపంని పరిపాలన చేస్తుంది. అంటే ఈ అపవాదిగాడు ఋషిపర్ అనేటోడు, ఘటసర్పం అనేటోడు వాడు ప్రజలకి పాపాన్ని ఎగజల్లుతున్నాడు, సల్లుతున్నాడు. వాడు ఎలా పడితే అలా పాపంలో పురుగలుపుతున్నాడు. పిల్లల తల్లిలా ఏమంటే మనవరాళ్ళ ఇలాగ పాపమును విచ్చిరప్ప చేస్తున్నాడు లూసిఫర్ గాడు. ఎందుకంటే సమయం కొంచెం ఉంది కాబట్టి అనేక మందిని సృష్టికర్త పిల్లలను సృష్టికర్త కాకుండా చేయాలని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడంటే వాని ప్రయత్నం వాడు చేస్తున్నాడు. కాబట్టి అందుకే దేవుని గ్రంథం బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలో ఆయన అలెఫ్ అని ఉంది, కానీ పైన ఎవరు క్లారిటీగా రాశాడు తెలుగు మనకి. దావీదు కీర్తనలో మోసే రాశాడు, దావీదు రాశాడు, ఎవరు ఇంకా కొందరు రాశారు అక్కడిక్కడ. కాబట్టి ఆశయాకు రాసినట్టుంది. కాబట్టి మనం ఇక్కడ క్లారిటీగా 119 పేర్లు ఎవరు రాసిన తెలియదు, కానీ మొత్తానికైతే దావీదు కీర్తన అంటాం. కానీ దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క జ్ఞానంతో రాయించినారు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతో రాయించిన గ్రంథం బైబిల్, రాయించిన కీర్తనలు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏమంటే ఇది కీర్తనలు, ఇవి అంటే పాటలు అని అర్థం. అంటే ఆత్మీయ పాటలు, బలమైన పాటలు, శ్రేష్టమైన పాటలు, అమూల్యమైన పాటలు, పవిత్రమైన పాటలు, దేవునికి ఇంపైనవి, దేవునికి సువాసనవి, దేవునికి ఎంత ఇష్టమైన పాటలు దావీదు రచించాడంటే మనం చూడండి, ఆయన పాటల ద్వారా రాశాడు. దేవుడు మనకి ఈ కాలం ముందు 2000 సంవత్సరాల కింద యేసులో వచ్చినాక మనకి ఏం చేసినట్టు బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చినాక పరిశుద్ధ గ్రంథము ఇది పాత నిబంధన కొత్త రెండు చేతికి వచ్చినాక ఏంటంటే పాటలను వాక్యంగా బోధించుకుంటున్నాం. దేవుని మహిమ. అంటే పాటలే మనం ఏం చేస్తాం, వాక్యంగా బోధించుకుంటాం. పాటలే కీర్తన అంటే పాటలే అని అర్థం. అంటే తెలుగులో పాటలను క్లారిటీగా అన్నమాట, ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా. కాబట్టి కానీ దేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, దయాదర్శనం దేవుడు యెహోవా తండ్రి కాబట్టి ఆయన కరకను బట్టి మనం ఏమని చెప్పుకున్నాం అంటే వాక్యంగా మనం బోధించుకుంటున్నాం, వాక్యంగా మనం ప్రకటించుకుంటున్నాం, చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ వాక్యం అనేది మన జీవితాలని మార్చగల శక్తి గల వాక్యం. కాబట్టి ఈ వాక్యం మన బతుకుల్ని మారుస్తుంది. మన చీకటి బతుకుని, మన యవన బతుకుని, మన ఏ మనుషులైనా కూడా మార్చగల శక్తి గల దేవుని వాక్యము యేసు ప్రభువుని వాక్యం. అందుకంటే తెలుసు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా, ఏ చేత కాదు, తల్లిదండ్రుల చేత కాదు, పెద్దల చేత కాదు, అబ్బ చేత కాదు, తాత చేత కాదు, అవ్వ చేత కాదు. ఎంత పట్టుకున్నా, ఎంత గింజుకున్నా, ఎంత కొట్టినా, ఎంత తలకిందలా వేలాడి తీసినా వాని పాపం వాడు చేస్తాడు, ఆ అమ్మాయి పాపం అమ్మాయి చేస్తానే ఉంటది. ఏదో విధంగా వాళ్ళు కాలేజీలు కావచ్చు, వెలుపల కావచ్చు, బేట కావచ్చు, ఏదో విధంగా మాటను బట్టు, శివుడు బట్టు ఏమండి ఏదో విధంగా పాపమైనది వాళ్ళు చేస్తారు. అందుకే చేయకుండా ఉండాలంటే ఏం చేస్తున్నాడు అక్కడ యోహను బట్టి దానిని జాగ్రత్త చూసుకుంటే దేవుని యొక్క వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాల మైను. ప్రతి యవనస్తులకి దేవుని గ్రంథాన్ని మనము చూసుకుంటుంది. అంటే ఏమి ఫస్ట్ దాన్ని పరిశోధించాలా. ఈ దేవుని గ్రంథము ఎందుకు రాయబడింది, దేవుడు ఎందుకు పదాజ్ఞలు రాశాడు, ఎందుకు మోషే ఏర్పరచుకుని ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు ఎంత గొప్పగా ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఈత నడిపించాడు అని వాక్యం చేత, ఆయన మాటల చేత, ఆయన పలుకు చేత, ఆయన యుద్ధము లేపి కానీ ఇన్ని విధాలుగా దేవుడు ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రజల్ని అంత ప్రవర్తన చేశాడు, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథం బాగా చదవాలని అర్థం అక్కడ. అందుకే చూసుకోవాలంటే చూసుకునేది కాదు, చదవాల, ధ్యానించాలా. అప్పుడు చూసుకొని ఇట్లా క్యాలెండర్ మనం చూస్తాం, క్యాలెండర్ లో వాక్యం పలానా వాక్యం చదువుకోని పోతే ఏం లాభం లేదు. ఇప్పుడు చూసి పోతే లాభం లేదు, చదివితే లాభం వస్తుంది మనకి. ఏదో ఒక నిమిషం పడుతుంది, ఒక 10 సెకండ్లు పడుతుంది అంటే వాక్యం చదివేది. అది మన వాగ్దానం చదువుకుని పోయి అంటే రాసింటారు వాక్యం, దేవుడు వాక్యము చదువుకుని పోయేదానికి పెద్ద గంటలు పట్టదు కదా, చూసిపోతే లాభం వస్తుంది. అదే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథంలో ఏమేమి ఉన్నాయో అవి ఎందుకు దేవుడు రాయించాడో మనం పరిశీలించాలా.
చూచుకొనుట చేతే కదా, ఈ దేని చేత కాదు, నీ ఆస్తి చేత కాదు, నీ అందం చేత కాదు, నీ అంతస్తు చేత కాదు, నువ్వు దేని చేత కాదు, నీ చదువు చేత కానీ కాదు. చదువు నేను చెప్తామని పలుకోటప్పుడు టీచరు మనం బడి పోయినాక అని చెప్పాడు పిల్లలకి, వాడు పలుకుతే అని అక్షరం వస్తుంది. అలాగే పలకంది ఏది మనకు రాదన్నమాట. ఎల్కేజీ కురానికి ఎలాగ టీచరు క్రమశిక్షణ పెట్టి నేర్పిస్తారో అలాగే పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్ర, బైబిల్ గ్రంథం దేవునాత్మ కూడా దేవుడు కూడా అనేక మంది అలా నేర్పిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించాల, దాన్ని జాగ్రత్తగా మళ్ళా అతిథిగానంట ఎగతాళిగానో ఏదో వ్యంగంగానో ఏదో చదువుతున్నాములే, ఏదో చూసుకుంటున్నాములే. చాలా కొందరంటారు పిల్లలు తల్లిదండ్రులు క్రమశిక్షణ పెట్టి అమ్మ వాక్య చదువుకుని బైబిల్ వాక్య తీసుకొని వాక్య చదువుకోమో 1 నిమిషము 2 గంటలు రోజు చదువుకుని పోమా అంటే జాగ్రత్త ఏముంటుందమ్మా, టకటక్ పటపట చదివేసి వెళ్ళేదేగా. ఎందుకు కాలేజీ బోల్లో లేదా ఏదో ఒక టెన్షన్, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడాలనో, ఏదో తిక్కి మాటలకు, వెదమైన మాటలకు, ఏదో అసూయ పుట్టే మాటలకు, కలహం పుట్టిన మాటలకు, కొట్లాట మాటలకు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదవకుండా వెళ్ళిపోతారు యవనస్తులు చాలా మంది. అందుకే వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు ఆయన. ఎందుకు ఇది వాక్యం ఎవరు? దేవుడే ఉన్నాడు. వాక్యం ఎవరు? దేవుడే ఉన్నాడు ఆయన. అనే దేవుడే యెహోవా ఉన్నాడు కాబట్టి ఆ యెహోవా వాక్యం, నీ తండ్రిని దేవుడు వాక్యము, పరమ తండ్రి పరిశుద్ధ దేవుడు వాక్యం, ప్రభు వాక్యం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. తిక్కిగా చూసుకుంటే దేవునికి కోపం వస్తుంది. దేవునికి ఆయన వాక్యమును వినేవారైతే ఆయన మాట వినేవాళ్ళు చాలా సంతోషం. దేవునికి ఆయన మాట వినే కూర్చొని నిన్నా పర్లేదు, ముసలినే పర్లేదు, కానీ కూర్చొని నిన్నా సంతోషపడతాడు ఆయన, ఎంతో ఆనందిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాటలు అంత పరిశుద్ధమైన మాటలు అన్నమాట. మన మాటలు అంటే పాపిస్తే మాటలు, మన మాటలు వ్యంగ్యంగా ఉంటాయి, మన మాటలు ఔషధంగా ఉంటాయి, మన మాట కలహాలు పుట్టిస్తాం, మన మాటలు మత్సర్లు పుట్టిస్తాం, మన మాట కొట్టాలు పుట్టిస్తాం మన మాటలు అయితే ప్రజల మాటలు. కానీ దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే అవి ఎంతో నీతి గలవి, ఎంతో మహిమ గలవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో అమూల్యమైనవి, ఎంతో పరిశుద్ధమైనవి, ఎంతో పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన యెహోవా తండ్రి మాటలు. కాబట్టి ఆ మాటలకు నువ్వు దాసోహం కావాలా, ఆ మాటలు నువ్వు లోపడాలా, ఆ మాటలకు నువ్వు నీ ఫ్యామిలీ యెహోవా కాళ్ళ కింద పడ, ఈ ముక్కల సాగిల పడి. ఎందుకంటే ఆయన మాటల శక్తి ఉంది, అంత ప్రభావం ఉంది. ఆ ప్రభావం నీ మీద పని చేసింది అనుకో, నువ్వు నీ కుటుంబం ధన్యులు పుణ్యాత్ములు అయిపోతాం. కాబట్టి యవనస్తులు ఎలాగ దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే చక్కపరుచుకుందరు, అంటే సమాధానపరుచుకుందరు, నెమ్మది పరుచుకుందరు, నిదానపరుచుకుందరు. ఎలాగ వాళ్ళు క్రమశిక్షణకు వస్తారు. ఏమంటే చదువుకుంటే క్రమశిక్షణ వస్తుందా? ఇప్పుడు చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఏదైనా కాలు గల్స అని చేస్తున్నారు. మన చదువుకునే అమ్మాయి ఏ జ్ఞానం వచ్చిన అమ్మాయికి కాలు గల్సు 200కి 300కి కాలు చేసేది, అబ్బాయిలకి నగ్నంగా ఇట్లా చేసేది. ఎంత పాపం ఉండేది చూడండి. మరి చదువుకున్న అమ్మాయి ఎడ్యుకేషన్ పర్సన్, కానీ ఏం లేదు ఆమెలో దేవుని ఒక వాక్యం లేదు, ఆమె దేవుణ్ణి నమ్ముకోలేదు, ఆమె ప్రభుని విశ్వసించలేదు, ప్రభు మార్గంలో లేదు, రక్షణలో లేదు. కాబట్టి ఆమె ఎంత చదువుకున్నా కూడా ఎవరైనా ఎంత చదువుకున్నా ఎంత ఉన్నా, అబ్బాయి అయినా అమ్మాయి ఎంత ఉన్నా కూడా వాళ్ళు పాపంలో మునిగిపోక తప్పదు. వాళ్ళ నడత చెడు నడతలే ఉంటుంది, కానీ మంచి నడతలేకి, మహిమగల నడతలేకి రాదు, నీతి గల మార్గంలోకి రాదు. ప్రభు అడుగుజాలది నడవలేరు, వాళ్ళు నడవలేరు. ఎందుకంటే వాళ్ళ పాపం అంతా ఎప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఎవరు ఏ విధంగా పాపం చేద్దాం, ఎవరైతే ఎంత డబ్బులు ఇస్తారా అనేది ఉంటుంది. కానీ పాపం చేసే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకా మిగతా వాళ్ళకి మైండ్ లేక రాదు. వాళ్ళ మధ్య తల్లిని తండ్రి పుట్టి కూడా బయటికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా వాళ్ళు పాపం చేస్తారు, కానీ పరిస్థితులకి రారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యములను స్వీకరించిన వారు, అంగీకరించిన వారు కాదు. కానీ మనమైతే ప్రభు అయిన యేసు ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి, మనం యేసు క్రీస్తులో ఉన్నాము కాబట్టి, యేసైన సొంత రక్షకుడుగా, లోక రక్షకుడుగా, జగత రక్షకుడుగా, ఆత్మ రక్షకుడు తండ్రి యెహోవాను మనం విశ్వసించాం కాబట్టి, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే బైబిల్ గ్రంథం చెప్తాంది. మనం ఏం చేయాలా? మనం కరెక్ట్ గా మనం ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించే వారిగా ఉండాలా, దాన్ని చూసుకునే వారిగా ఉండాలా, మన బతుకుల్ని సరి చేసుకునే వారిగా ఉండాలా, మన జీవితాలను మనము క్రమపరిచే విధానంగా మనము మారిపోవాలా. మన పిల్లల్ని కావచ్చు, ఏమండి మన మనవరాలను కావచ్చు, మన మనవల్ని కావచ్చు, మన అన్న కొడుకుల్ని కావచ్చు, మన బిడ్డ కొడుకులు కావచ్చు, మన తమ్ముడు కొడుకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ లోకానికి వెళ్ళకుండా, మన ఫ్యామిలీ అన్యుల వల్లే జీవించకుండా, మన ఫ్యామిలీ అన్యుల వల్లే బతకకుండా, మన ఫ్యామిలీ అన్యుల వల్లే చెడ్డ క్రియలు చెడ్డ ఆలోచనలు చేయకుండా మనం ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టుకొని, మహిమగల గ్రంథాన్ని చేపట్టుకొని, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం తండ్రి యెహోవా తండ్రి ఇలాగ రాయించాడు,
ఈ మాటలు నీ కొరకు నా కొరకు ప్రభువు యేసు ప్రభు రాయించాడు. ఇదిగో నువ్వు బాగుండాలంటే నువ్వు ఇంజనీర్ చదివితే కాదు, నువ్వు డాక్టర్ చదివితే కాదు, నువ్వు కలెక్టర్ చదివితే కాదు, నువ్వు పలానా సీఎం అయితేనో పలానా పిఎం అయితేనే కాదు, లేదంటే పలానా ప్రధానమంత్రి అయితేనే కాదు నాయన. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచి పరిపాలకుడు ఉండాలంటే, నువ్వు మంచి స్థితిలో ఏం చేయాలంటే ఫస్ట్ దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా అవలంబించాలా, జాగ్రత్తగా అంగీకరించాలా, జాగ్రత్తగా స్వీకరించాలా, దాన్ని తెలుసుకోవాలా, దాని లోతైన మర్మాన్ని తెలుసుకొని ఇదిగో ఆ మర్మము నీ కర్మని తీసేస్తుంది, నీ కర్మాన్ని అయితే మాపేస్తుంది. అది యేసయ్య అంత మర్మగల మహాశక్తి గల దేవుడు ఆ యెహోవా తండ్రి. అందుకే దాని జాగ్రత్త చూసుకుంటే చేతే కదా, దేని వల్ల కాదు కదా అంటుంది వాక్యం కదా క్లారిటీగా. నేనేమయ్యా, నేను జ్ఞానవంతుని అనుకోవచ్చు, నువ్వు నీ తెలివంతుని అనుకోవచ్చు, నువ్వు నేను పలానా చదివినాను, పలానా ఎడ్యుకేషన్ లో ఉన్నా కానీ పలానా డాక్టర్ గా ఉన్నాను, పలానా ఇంజనీర్ గా ఉన్నాను, పలానా నర్సుగా ఉన్నాను కదా, నేనెందుకు జ్ఞానవంతుడు కాదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. నేనెందుకు నాకు తెలుసు ఎలా బతకాలనుకుంటారు. కానీ అయినప్పటికీ ఎంత చక్కగా బతికినప్పటికీ ఏదో విధంగానూ యవనస్తులు పాపంలో మునిగే అవకాశం ఉంది, పాపంలో పడిపోతారు, పాపంలో ఉంటారు, పాపంలో జీవిస్తారు, పాపంలో మరణించడానికి కారణము అవుతారు. అందుకే మనము వాళ్ళని పరిశుద్ధులకి నడిపించాలంటే, మహిమగల పట్టణంలోకి నడిపించాలంటే, దేవుడి సన్నిధి ఆలయంలోకి, యెహోవా తండ్రి ఆలయంలోకి, ఆయన పట్టణంలోకి మనం నడిపించాలని ఏం చేయాలంటే యవనస్తుల్ని మనము ప్రేరేపించాలా దేవుడి సన్నిధికి, దేవుని కూటిములకు, దేవుని యొక్క ఆరాధనలకు, లేదా ఇలా కాంపిటేటివ్ కాలేజీ వాళ్ళను రప్పించాలా. వాళ్ళతో వాక్యం ఇవ్వమని చెప్పాలి. వాళ్ళు వ్యర్థంగా మనము ఇంట్లో కూర్చోబెట్టుకోవద్దు అనవసరంగా. నువ్వు వినేదేందో వాళ్ళ నంబర్గా ఇచ్చి ఇలా కాంపిటేటివ్ కాలంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన మధ్య పెద్ద బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఏమయ్యా అలాగే మన చిన్న సేవకులు అందరూ పాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పే వాక్యాలను బట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ బతుకులను జాగ్రత్త చూసుకొని వాళ్ళ బతుకులను మార్చుకొని ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిలో వాళ్ళు రావాల్సిన కారణం ఉంటుంది. వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కానీ వాళ్ళు నిలేశ పట్టుకొని ఏం చేయాలంటే వాళ్ళకు కూడా ఇలాగ మనము నేర్పించే వారిగా ఉండాలా, ఇలాగ మనం వాక్యం వినే వారిగా మనం చేయాలా, తయారు చేయాలా. నేను మహిమ కలుగును గాక. సో నేను ఈ వాక్యం తీసుకున్నాను. ఇదే 119 కీర్తన 16 వచ్చిన చూడు ఏమంటున్నాడో, నీ కట్టలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యం నేను మరొక ఇందును. ఆమేన్. చూడండి, వాక్యం ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేసినా కూడా వాక్యం వినుకుంటే, వాక్యంని మనం స్వీకరించుకుంటే, వాక్యం తండ్రి దేవుడి నుండి వచ్చింది, పరమ తండ్రి యెహోవా తండ్రి నుండి వచ్చింది. ఇది ఆయన ఆకాశం పట్టుదల దేవుడు, ఆశ్చర్యకరుడు, అభివృద్ధికరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, బలమైన దేవుడు, మహాశక్తి గల దేవుడు నుండి ఆ పరలోకం ముందు వచ్చిన వాక్యము ఇది. ఆ పరలోక తండ్రి యెహోవా తండ్రి దావీదుకి అందించిన మహా వాక్యము దావీదు కీర్తనలు. కాబట్టి మనం అంత గొప్ప వాక్యం మనం స్వీకరించకుండా వ్యర్థమైన వాటిని స్వీకరించి దానివల్ల మనకు శాపము పాపము తప్ప ఏమీ రాదు. ఎందుకంటే అపవాదిగా రెడీగా ఉంటాడు పాపాన్ని రేపే. కాబట్టి దానివల్ల ఏమొస్తుందంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు ఒక వాక్యం ద్వారా నీకు ప్రయోజనం ఉంది, దేవుడి యొక్క వాక్యం ద్వారా నీకు శక్తి ఉంది, దేవుడి యొక్క వాక్యం ద్వారా నీకు జ్ఞానము, వివేచన, తెలివి, ఏమంటే పరిశుద్ధత అన్ని నీకు దేవుడి యొక్క వాక్యం ఇస్తుంది. దేవుడి వాక్యం నీకు అందిస్తుంది. నీకు డబ్బు ఎవరు అందించకపోవచ్చు, కానీ దేవుడి యొక్క వాక్యం నీకు అన్ని సకలము అందించగల శక్తి గల వాక్యము యేసు ప్రభువు యెహోవా తండ్రి యొక్క దేవుడి యొక్క వాక్యము. సో నీ కట్టలను బట్టి ఏమంటే దేవుడు ఏమేమి కట్టలు నియమించాడో, ఏమేమి కట్టలు దేవుడు రాయించాడో, ఏమేమి మోషే ద్వారా కావచ్చు, అహరోను ద్వారా కావచ్చు, యెహోషువ ద్వారా కావచ్చు, మన తర్వాత వచ్చిన మన బోధకుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా ఏమేమి దేవుడు రాయించి చెప్పాడో అవన్నీ, ఆ కట్టడాలు, ఆ నియమాలు, ఆ పద్ధతులు, ఆ మంచితనాలు, ఆ మంచి గుణాలు, మంచి క్రియలు, ఇవన్నీ మనం ఖచ్చితంగా కట్టడాలు మనం పాటించాలా. ఏమండి, దేవుడు పలానా కట్ట మనం నియమిస్తే ఆ కట్ట ఖచ్చితంగా లోబడి ఉండాలా. మన టీచర్ ఉంది, మన సార్ ఉన్నాడు, ఏం చెప్తారు మనకి ఎగ్జామ్స్ ఇచ్చి అమ్మా ఒక కట్ట నియమిస్తారు, నువ్వు ఖచ్చితంగా ఈ మార్కు తెచ్చుకుంటేనే పాస్ అవుతావు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తారండి, మన పిల్లలు ఎవరైనా కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఖచ్చితంగా సరే సార్ అని ఖచ్చితంగా దాని మీద ధ్యానం చేసి చూసుకొని పరిశీలించి పరిశోధించి బాగా తింపు చేసి వాళ్ళ అమ్మ పిలిచినా పలకదు, వాళ్ళ నాని పిలిచినా పలకదు, వాళ్ళ తాత పిలిచినా పలకదు, ఎవరు పిలిచినా పలకదు. ఎవరు పలకరు. ఎందుకంటే అమ్మా నాకు ఒక కట్టడి మా సారు చూపించాడు, ఒక దాన్ని మాకు సేమని చెప్పాడు, దానికి మనం తిరిగిపోయి సార్ చూపించాలని. అలాగే దేవాదేవుడు యెహోవా తండ్రి కూడా మనకి కట్టడాలు ఇచ్చాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాలం మొదలుకొని ఎన్నో కట్టడాలు, ఎన్నో నియమాలు దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ ఈ పరిశుద్ధ గ్రంథంలో, మహిమగల గ్రంథం, శ్రేష్ఠ గ్రంథంలో ఉన్న కట్టడాలు మనము మర్చిపోకుండా ఉండాలా.
వాటి విడవకుండా ఉండాలా, వాటి వదులుకుండా ఉండాలా. ఎందుకంటే నీ తండ్రి యెహోవా ఆయన విడువడు, ఎడబాయాడు. మరి ఆయన ఎడబాయకుండా ఉండాలా, విడవకుండా ఉండాలంటే ఏం చేయాలి యవనస్తులు? అది వాక్యం చెప్తుంది అన్నమాట. యవనస్తు ఏం చేయాలంటే నీ కట్టలను బట్టి నేను హర్షించాలా, ప్రవర్తించాలా. ప్రభువా నీ కట్టడలు ఎంతో మహిమగానే ప్రభువాన్ని హర్షించి మనము దేవునికి దాసులుగా జీవించాల్సిన బదులమై ఉన్నాం. ఎందుకంటే ఆ కట్టడాలంటే గొప్పవి కాబట్టి, అంత పరిశుద్ధమైనవి కాబట్టి, అంత బతుకుల్ని మన జీవితాలు మార్చే కట్టడాలు అనేవి. ఏమండి, ప్రతి మనిషి జీవితం మార్చాలని చెప్పేసి ఆయన మోసేని ఏర్పరచుకున్నాడు. ఆ మధ్య ఆకాశానికి పోయి ఆయన ఆ పర్వతం మీద దేవుడికి పరాకుల గ్రంథము ఆయన రాత్రి పక్కన బంధం ఆయనకు ఇచ్చాడు. ఎందుకంత ప్రయాసపడ్డాడు దేవుడు అండి? అలా ఆయన అనుకుంటే ఆ ఆదాము ఉంటే అందరిని చంపేసినాడే. ఎప్పుడు వాళ్ళు కూడా యెహోవా వాక్యం వినే వాళ్ళు, యెహోవా మాటలు లక్ష్య పెట్టిన వాళ్ళు. మళ్ళీ ఆనాడు చంపాలి కదా ఆయన. ఎందుకు వదిలేశాడంటే కనుక ఆయన దయ్యా దాశీల దేవుడు యెహోవా. అంటే ఆయన దయ్య ఎంత ఉంటుందంటే అంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవదూతల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు మనల్ని. అందుకే దేవదూతలకు ఆసియా యెహోవా అంటే. అందుకే లూసిఫర్ గారు ఆ ప్రధాన దూత లూసిఫర్ ఏమైపోయాడు? సైతాన్గా మారిపోయాడు. ఎందుకంటే ఏమని ఆయన నీ ద్వారా నువ్వు నీ స్వరూపం మనం నరువులు చేసుకొని నువ్వు వాళ్ళకు ఇంత గొప్పగా నువ్వు పేరు ప్రగతులు ఇస్తా అంటున్నావే, ఇంత గొప్పగా హెచ్చిస్తున్నావే, మాతో సమానంగా పోలుస్తున్నావు వాళ్ళను, దేవతలుగా కొంత తక్కువ చేసే మిమ్మల్ని అంటున్నావు కదా అని వారికి అసూయ పుట్టిన వరకు లూసిఫర్. అందుకే వాడు సైతాన్గా మారిపోయి దేవునికి ఒక వాక్యం ఇవ్వకుండా దేవుని కట్టలు తెలుసుకుని వాడు పాపంలో మునిగిపోయాడు. అపవాది అలాగే మనం ఉండకూడదు. అపవాది వల్ల మనం జీవించకూడదు. అపవాది వల్ల మనము బ్రతకూడదు. ఎందుకంటే వాళ్ళ క్రియలే ప్రజలు చేస్తుంది. ఇప్పుడు కొందరు మొన్న యవన అమ్మాయి బీహార్ లో తండ్రిని పెళ్లి చేసుకుంది. ఎంత భయంకరమైన తండ్రిని పబ్లిక్ గా ఇది చేసుకుంటా నా ఇష్టం నా తండ్రి అని. ఎంత పాపం అని దేవుడు చెప్పాడండి. భార్య భర్తకు పెట్టినాడు. భార్య భర్త సగజం చేయాలా, సగజం చేద్దాం పిల్లల్ని ఇస్తాడు, దేవుడు గొప్ప పాలన ఇస్తాడు. ఇది దేవుడు పెట్టినది. ఈ దేవుడు పెట్టిన కట్టడ కాదని, దేవుడు నియమించిన నియమం కాదని, దేవుడు నియమించిన ఈ ఆజ్ఞలు కాదని మళ్ళా వీళ్ళే సొంతంగా సైతాన్ వాళ్ళే మారిపోయి రకరకాల పాపంలోకి వాళ్ళు మునిగిపోతున్నారు. సో అలా ఆలోచించండి. అంటే అపవాది గారు కూడా దేవుని వాక్యాన్ని ఎలాగ వాడుకుంటాడంటే రకరకాలు వాడుకుంటాడు. ఆడు కూడా పాపం కోసం వాడుకుంటాడు. కానీ మన యవనస్తులు మాత్రం పరిశుద్ధులోనే నరసలా, పవిత్రతలోనే నరసలా. వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలా, వాక్యం జాగ్రత్తగా వెతకల్లా. ఏమేమి దేవుడు మన కోసం రాయించాడో అవన్నీ పరిశీలించాలా. ఒక టీచర్ చెప్తున్నంత మాట విన్నప్పుడు నువ్వు యావత్తు సృష్టిని చేసిన సర్వలోకాలు చేసే సర్వేశ్వరుడు, సర్వలోకాల సృష్టికర్త తండ్రి దేవుడు యెహోవా తండ్రి, ప్రేమ తండ్రి, పరిశుద్ధ అంత గొప్ప దేవుడు, బిగ్గెస్ట్ గాడు, వరుణుడు గాడు, సర్వలోకపతి దేవుడని యెహోవా చెప్పినప్పుడు నువ్వు నెట్టాయి మన కట్టడాలు. అదే మనం ప్రజలు పాపం ఆడే వచ్చేది, శాపం వచ్చేది ఆడే, కీడు వచ్చేది ఆడే. ఎప్పుడైతే దేవుడు మాట ఇయ్యదో అప్పుడే మనకి శాపము పాపము మునిగిపోయి. అదే ఆదాము అవ్వ కూడా దేవుడు ఒక మాట ఇయ్యలేదు వాళ్ళు. అది ఏమైపోయారు? పాపంలో మునిగిపోయారు. అపవాది చేతులు పడిపోయారు వాళ్ళు. అలాగే నీవు నీ కుటుంబం కూడా, మన కుటుంబం కూడా పడిపోకుండాలంటే మనం ఏం చేయాలా అనేది ఇక్కడ వాక్యం ఖచ్చితంగా దేవుడు ముక్కు సూటిగా మాట్లాడతాడు. దేవుడు మనం పక్క మాట్లాడతాం. మనం దేవుడితో మాట్లాడాలన్నీ దేవుడు స్ట్రైట్ గా మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు ఆయన అని యథార్థవంతుడే దేవుడు ఆయన. మహానీతిమంతుడైన నీతి గల మాటలే మాట్లాడతాడు. పరిశుద్ధమైన మాటలే మాట్లాడతాడు. పవిత్ర మాటలే మాట్లాడతాడు. ఆయన మాటలు అని కట్టలు అంత గొప్పగా ఉంటాయండి, అంత భయంకరంగా ఉంటాయి. అందుకే ప్రవర్తలు ఎంతో అర్చించారు, ఎంతో ప్రవర్తించారు, ఎంతో ఆయన్ని కొనియాడారు. ఎందుకంటే ఆయన కట్టడాలు అంత గొప్పవి కానీ వర్ణించలేని కట్టడాలు అవి. మనం ఎంతో గొప్ప వాళ్ళని మనం ఫీల్ కావాలండి, సృష్టిగా ఆరాధిస్తున్నాం కాబట్టి. చూడండి, నీ వాక్యమును మరొక ఎందును అది మనం ఏమని చేయాలన్నా యవనస్తులు దేవుడికి వాక్యమును మరొక ఉండాలా. హల్లెలూయా అని పేరు వచ్చిన యవనస్తులు అన్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా నీ వాక్యాన్ని మరొక ఉంది అంటే ఎవరు? అక్కడ దావీదు చెప్తున్నాడు అని చెప్పాలి. మనం క్లారిటీ తెలుసుకోవచ్చు. దావీదు చెప్తున్నాడు అనుకుందాం, దావీదు చెప్తున్నాడు. అయితే పేరు మనకి ఎవరు రాసిన క్లారిటీ లేదు కాబట్టి 119 కీర్తన దావీదు రాజు చెప్తున్నాడు. ఒక రాజు దేవుడు ఒక వాక్యమును నేను మరొక యుందును అన్నప్పుడు మనం ఏ పాటి వాడమని ఇంకా మనకి సరిగ్గా వస్త్రాలు ఉండవు, సరిగ్గా మునుపటి అన్నం తినలేం, అన్నం ఉండదు, మనకి రోగాలతోనే ఉంటాం, ఏదో బాధలతో ఉంటారు, ఏదో కష్టాలతో, వేదనతో, దుఃఖంతో ఉంటారు, పాపంలో ఉంటారు, పాపంలో కుడికిపోతుంటారు. మన దావీదు అంత గొప్ప రాజే అంత మాట అన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇంకా శీఘ్రముగా యెహోవా నీ వాక్యం నేను మరొక యుందును తండ్రి అని దేవుడికి మొరపెట్టాలా. దేవుణ్ణి అర్పించాలా, దేవుడి కోసం ఎంతో ప్రవర్తించాలో, దేవుడి కోసం ఎంతో మనము అల్లాడాల, దేవుడి కోసం మన ఆత్మను, దేహం, ప్రాణం అల్లాడాల, దేవుడి కోసం అర్చించాలా మన ప్రాణం. ఎందుకంటే మన ప్రాణం పెట్టింది ఆయన భిక్ష కదా.
మన తల్లి గర్భఫలం ఇచ్చింది ఆయనే కదా. ఆయన గర్భఫలం కూడా మన భూమి మీదకి వచ్చేటోళ్ళమా, మనం పుట్టేటోళ్ళమా? మన అమ్మ గొడ్డలకు ఉండాల్సిందే. మన మన అమ్మ పిలుపుగా ఉంటుంది. తండ్రి పిలుపు దూరంగా ఉంటాడు. తండ్రికి యెహోవా దయ తెలిసి ఆయన గర్భఫలం ఇస్తే పుడుతుంటే, పుట్టిన తర్వాత యెహోవాని ఇచ్చిపెట్టి సృష్టికర్తని ఇచ్చిపెట్టి మరి రకరకాల మనం వెళ్ళిపోయి అపవాద క్రియలు చేస్తూ ఉంటే దేవుని మాట వినకుండా ఆయన కోపము రగులుకుంటుంది. ఆయన కోపము వెంటనే మండుతుంది. అయినప్పటికీ కనకలగల దేవుడు కాబట్టి కరుణిస్తూ కాపాడుతున్నాడు. కానీ లేదా దేవుడు ఎప్పుడో సృష్టిని అంతం చేయగల మహాశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. సరే, ఇంకో వాక్యం తీసుకుందాం చూడండి. ఇదే 119 కీర్తన 170 చదవండి. అక్కడ వాక్యం గురించి చెప్తుంది. 119 170. నా విన్నపము నీ సన్నిధి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు. ఆమేన్. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప. చూడండి, వాక్యం అనేది ప్రాముఖ్యమైనది. ప్రతి చాట కూడా దేవుడు రాయించుకుంటూ వచ్చాడు ఆయన. సో నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. విన్నపములు సంఘటములు వేరు. కాబట్టి నీ విన్నపములు నువ్వేమేమి దేవుణ్ణి అడగలనుకుంటున్నావో, ఏదేమి లబ్ధి పొందాలనుకుంటున్నావో, ఏదైనా దేవుడు నాకు ఇది కావాలా, దేవుడు నా కుటుంబంలో ఇది చేయాలా, దేవుడు నాకు ఇలాగ చేయాలా, అలాగ చేయాలా, నా ఫ్యామిలీ ఇలాగ ఉండాలా, నా కుటుంబం ఇలాగ ఉండాలా, మేము ఒకరితో మాట పడకూడదు, ఒకరితో మేము అసగించుకోవద్దు, దేశించుకోవద్దు, మమ్మల్ని పర్ఫెక్ట్, వీళ్ళు మంచివారు, వీళ్ళు గొప్పవారు, వీళ్ళు పవిత్రులు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకు వీళ్ళు గొప్పవారని చెప్పుకోవాలంటే ఏం చేయాలంటున్నారు అక్కడ బైబిల్ అంటే, నా మాటలు నా వినుపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చెప్పు నన్ను విడిపింపుము. హల్లెలూయా. చూడండి, నీ సన్నిధి చేరనిమ్ము భక్తుడు బతిమాలుతున్నాడు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. రాజే ఎంత గొప్ప రాజు అండి ఆయన. ఎన్ని పురుగులు కట్టించాడు, ఎన్ని ధర్మకాలు పురుగులు చేశాడు, ఎంత గొప్పగానే బతికాడు. ఆయన జీవితం తీసుకుంటే 12 సంవత్సరాల్లో యవన కాలంలో రాజుగా ఎన్నికబడి ఆయన యుద్ధం చేస్తూ ఎప్పటికైనా దేవుని విసర్జించాడండి ఆయన. ఎక్కడైనా దేవుడు ఒక మాట వినుకోవడం పోయాడా? దేవుడు మనిషాడా? మరవలేదండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఫిలిప్పీలు, ఐగుప్తులు, విగ్రహదారికులు, ఏమండి అన్ని జనాలు ఎంతమంది ఆయన ముందుకు వచ్చినా కూడా దేవునికి ఆయన మొరపెడుతూ వచ్చాడు. దేవుడు వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆయన యెహోవా నా ప్రాణం యెహోవా మీద ఆశ పెట్టుకుని కానీ, యెహోవా వాక్యం మీద ఆశ పెట్టుకుంది అన్నాడు. కానీ ఆయన ఎక్కడనూ ఆయన ఈ లోక స్థలం మీద ఆయన మనసు తిప్పలేదు. ఆయన లోక స్థలం ఆయన మనసు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన దేవునిగా ఆరాధిస్తున్న భక్తుడు దావీదు రాజు. ఏమండి, కొంత ఆశా జీవితం తీసుకుంటే ఆయన తప్పారు, మళ్ళీ కొంతమంది రాజులు తప్పారు. కానీ కొంతమంది రాజులు మాత్రం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దేవుడికి వచ్చిన సాక్షిగా బతికిన వారు ఉన్నారు. కాబట్టి చూడండి, అక్కడ దావీదు రాజు అని చెప్తున్నాడంటే, నీవు నా వినుపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చెప్పు నన్ను విడిపింపుము. విడిపించుట దేవుడు వాక్యముడు ఏం చేస్తాడంట? విడిపిస్తాది. మాట వాక్యము మాటలు రెండు ఒకటే. ఏమండి, నెరవేర్పు. మాట చెప్పునంటే మాట ఇచ్చినట్టు నెరవేర్పులోకి వచ్చేది. నన్ను విడిపింపు అంటే విడిపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉండాలా, నువ్వు నిజాయితీగా ఉండాలా, నువ్వు నీతిగా ఉండాలా, నువ్వు దేవునిగా ఆరాధించి బిడ్డ వలె కుమార్తెల వలె ఉన్నప్పుడు దేవునికి వాక్యము దేవునికి మాటలు ఏం చేస్తాయంటే మనల్ని విడిపిస్తాయి. ఎలా ఎక్కడుంటే విడిపిస్తాయి? దొంగల చేతుల నుండి విడిపించవచ్చు, దుర్మార్గుల చేతులు విడిపించవచ్చు, నరహరి చేతులు విడిపించవచ్చు, విగ్రహాల చేతులు పడుకొని విడిపించవచ్చు, ఏమండి మోసగాల చేతులు పడుకొని విడిపించవచ్చు, పాపంలో పడుకొని విడిపించవచ్చు, దోషులు పడుకొని విడిపించవచ్చు, ఏమండి కీడులో పడుకొని విడిపిస్తుంది, శాపలు పడుకొని విడిపిస్తుంది. వేదంలో, దుఃఖములో, వేషణలో, పాప కూపములో పడకుండా దేవుడికి వాక్యం విడిపిస్తుంది. అందుకే విడిపిస్తాడు. అందుకే దావీదు విడిపించాడు ఆయన. హల్లెలూయా. విడిపించాడు ఆయన దావీదుని. ఎక్కడైనా కొండలలో, లోయల్లో, గుట్టలలో ఎక్కడెక్కడ తిరిగాడు ఆయన. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆయన గొంతులో పేరు లేదు లేవనెత్తాడు, లోయలో పేరు తెప్పించాడు. ఎందుకంటే ఆయన యెహోవా మీద వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు దావీదు. ఆయన విన్నపములన్నీ యెహోవా సన్నిధికి చేరనిమ్మంటున్నాడు. అంటే నీ సన్నిధికి చేరాలా విన్నపములు? ఎవరి సన్నిధి చేరాలండి? సైతాన్ సన్నిధి కాదు, లూసిఫర్ సన్నిధి కాదు చేరాల్సింది. వానికో సన్నిధి ఉంది భూలోకంలో. ఏమండి, వాడొక సన్నిధి ఏర్పరచుకున్నాడు, వాడొక కొన్ని గుళ్ళు కట్టించుకున్నాడు వాళ్ళ నామములో. కానీ అవి కాదు. ఎక్కడ చేరాలంటున్నాడు? నిత్య జీవానికి స్వర్గంలో ఉన్న దేవుని వద్దకు చేరల్లా. ఎక్కడి సన్నిధి? దేవుని సన్నిధి ఎక్కడ ఉందండి? మనం ఈ లోకానుసారంగా తీసుకుంటే చర్చిలు కట్టుకున్నాం,
ఇది ఒక సన్నిధి అయితే నిజమైన సన్నిధి, అది పరలోకమందున నిత్య జీవనముల సన్నిధి, నిజమైన సన్నిధి. ఇది ఆయన పాదాలు పూజిస్తున్నాం అంటే నువ్వు బైబిల్ ఉంది కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. అంటే నువ్వు పాదాలు పూజిస్తున్నావు అంతేగాని అది ఆయనది, ఆయన నువ్వు పూజించట్లేదు, ఆరాధించట్లేదు. గమనించాలని కూడా మనం యెహోవా నా మాటలు మనం ఆరాధిస్తున్నాము, యెహోవా నామమును మనం స్తుతించి గణపతి మహిమపరుస్తున్న సంతోషమే. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే ఆయన పాదాలు మాత్రమే ఫస్ట్ పూజిస్తున్నాం. మనం చచ్చిపోయినాక మన నిత్య జీవన స్వర్గం, నిత్య జీవనం మా మహాపట్నం పరలోక రాజ్యానికి వెళ్ళినాక అప్పుడు సాక్షాత్తుగా తండ్రి యెహోవా తండ్రిని చూస్తూ ప్రభువు రాజు యేసు ప్రభువును చూస్తూ అప్పుడు ఆరాధిస్తాము, అప్పుడు సాగిలపడతాము, అప్పుడు స్తుతిస్తాము. అది నిజమైన ఒక వెలుగా ఉన్న ఆరాధన అంటే. హల్లెలూయా. అప్పుడు దేవుని చూస్తాము. అందుకే నీ సన్నిధి చేరనిమ్ము. ఎందుకంటే ఫస్ట్ ఆ సన్నిధి చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ భూలోకంలో సన్నిధి ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి మనకి. దేవుడు మనకు గుళ్ళు ఇచ్చినాడు కదా, ఆ గుడిలో పోయి దేవుడి సన్నిధిలో పోయి ఆ చర్చిలో పోయి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆ సన్నిధిలో మన విన్నపమును తెలియజేయాలా. హల్లెలూయా. నీ ఇప్పుడు కొందరు నీ ఇంట్లో చేస్తాను అంటే అది నీ ఇష్టం. ఫస్ట్ దేవుడి సన్నిధికి ఇంపార్టెంట్ వెళ్ళాము మనము, దేవుడి ఆలయం ఇంపార్టెంట్ వెళ్ళాము మనము. దేవుడి సన్నిధికి ఇంపార్టెంట్, కుటుంబమే గొప్పవారు. దేవుడి సన్నిధికి వెళ్ళకుండా, ఆదివారం వెళ్ళకుండా, ఎవరో పాటలు కుడికి పెడితే ఆన్లైన్ పే పెడితే వెళ్ళకుండా నా వినుకోవడం దేవుడు చెప్పుకుంటానంటే చెప్పుకో. అవి అపవాదం వచ్చి ఎత్తిపోతుంటాడు, ఋషిపురకు వచ్చి తండుకుపోతాడు, గడసప్ప వచ్చి దాన్ని మింగేస్తాడు. దాని అది పలింపులేక రాదు, అభివృద్ధికి రాదు, సమృద్ధికి రాదు. నీ వినుపములు నిత్య దేవుడు స్వర్గానికి వెళ్ళావు. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధి ఫస్ట్ ఇంపార్టెంట్ గా విలువ ఇవ్వట్లేదు కాబట్టి. దేవుడి సన్నిధికి ఆయన వాక్యము ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఈ పాస్టర్ నాతో ఏం మాట్లాడుతున్నాడు, పాస్టర్ నాతో ఏం మాట్లాడతారు, నీ వినాలా, నీ పోవల్లా అనే ఆసక్తితో, ప్రేమతో, కనికరంతో, జాలితో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గిపోగలిగి తగ్గి జీతం కలిగి బతికినప్పుడు యెహోవా మాటలు అప్పుడు నీలో ముద్రపరుచుకున్నప్పుడు, భద్రపరుచుకున్నప్పుడు అప్పుడు నీ వినుపములు ఎక్కడ పోతాయంటే నిత్య జీవానికి వెళ్తాయి. అందుకే నా వినుపములు నీ సన్నిధి చేరనిమ్మంటే చేరుతాయో చేరవు అనేది అది మనం పరిశీలించుకోవాలి. అందుకే దేవుడు బాగా బతకాలు కూడా అడుక్కోవాలా. ఆడే దావీదు ప్రతి వినుపము పరలోకము చేరిపోయినాయి. కానీ ఇప్పుడు కొందరు మనం వినుపం చెప్తున్నాం, కానీ కొన్ని అవి కొందరు పోవట్లేదు, కొందరు పోతున్నాయి. అంటే పోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్దించబడుతున్నారు, వాళ్ళు అభిషేకించబడుతున్నారు, బలపడబడుతున్నారు, దేవుడు సువార్త, రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. ధైర్యంగా వెళ్ళి సువార్త ఎంతో గొప్పగా దేవుడు ఒక మాటలు వాక్యమును బోధిస్తున్న యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రకటిస్తున్నారు. యవనస్తులు చాలా మంది యవనస్తులు, ఒక పిల్లోడు పెళ్లి చేసుకోలే, ఒక అమ్మాయి డైలీ సువార్త చేస్తాను, ఫేస్బుక్ లో చూస్తాను, డైలీ వాచ్ చేస్తాను, అమ్మాయి డైలీ సువార్త చేస్తుంది. అంటే కన్యక అమ్మాయి, ఏ పాపం చేయలే అమ్మాయి, కరెక్ట్ గా ఉంది, దేవుడు సమర్పించుకుంది అమ్మాయి. అది గొప్ప జీవితం, మహిమగల జీవితం. అలా ఉండడం కాదు, కానీ అలాంటి సామర్థ్యం ఉంటే ఉండొచ్చు. సామర్థ్యం లేనప్పుడు మ్యారేజ్ చేసుకున్న పిల్లలు కూడా, కానీ అది బైబిల్కి చెప్తాను, పరిశుద్ధంగా అది చెప్పింది. నీకు కోరికలు అనుకునే వయసు ఉంటే ఉంది యవనస్తులు, నీకు కోరికలు అనుకుంటావా, అనుకొని దేవుడు బతుకుతాంటే బతుకు. లేదు నాకు ఫ్యామిలీ కావాలా, నాకు పిల్లలు కావాలా, నాకు బంధువులు కావాలా, అత్తమామ కావాలా, కోడళ్ళు కావాలా, మనవళ్ళు కావాలా, ఇలాంటి బంధం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే యెహోవా ఏర్పడే బంధం ఇది కూడా, ఆ బంధువులకు నువ్వు రావచ్చు, తాను సంతోషమే దేవుడు అంటాడు. ఆరు వెళ్తాను ఆయన అంటాడు. హల్లెలూయా. నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు సువార్త చేయి, దేవునికి మాట ప్రకటించు, చెప్పు, కన్యకనే జీవించు, కన్యరా కుమారుడు పైన జీవించు, అమ్మాయిని అబ్బాయి ఎవరైనా అలాగే జీవించవచ్చు, పరిశుద్ధంగా జీవించు. గొప్పది ఇది. అలా ఎవరు బతకలేరు. నాకు తెలిసి కొందరు బతకగలుగుతున్నారు, బతికి జీవిస్తున్నారు కొందరు అమ్మాయిలు అబ్బాయిలు సమర్పించుకున్నారు పూర్తిగా జీవితాన్ని. ఎందుకు? యవన క్రియలు అంత శ్రద్ధలు కాబట్టి, యవన జీవితం అంత పాడు చేస్తారు కాబట్టి. యవన జీవితం ఒకసారి స్టార్ట్ అయిందంటే పాపము అది ఒకరితో ఆగదు, ఇద్దరితో ఆగదు, ముగ్గురితో ఆగదు, నలుగురితో ఆగదు. అది ఎక్కడ తీసుకెళ్తారంటే వాటి మధ్య వ్యభిచార గృహాలు కూడా తీసుకెళ్తుంది. అంత ఘోర పాపము యవనంలో ఉన్నప్పుడు చాలా డేంజర్. ఎందుకంటే యవనంగా ఇప్పుడు 50 ఏళ్ళు దాటే పాపం చేసేవాళ్ళు అది వేరు. కానీ యవనస్తులు జాగ్రత్తలో మైండ్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు ఆల్రెడీ అన్ని సూచింటారు, అన్ని అయిపోయాయి, వాళ్ళది వేరైతే. కానీ యవనస్తులు అప్పుడప్పుడు కన్యత్వంలోకి వచ్చినారు, అప్పుడు కరెక్ట్ గా మంచిగా జీవితాలని దేవుని యొక్క ఆశ. నా పిల్లలు మంచిగా వాళ్ళ బతుకుల జీవితాన్ని కాపాడు, వాళ్ళ బతుకుల వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళ ఆత్మల వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళ ప్రాణాల వాళ్ళు విమోచించుకోవాలనేది పరిశుద్ధ జీవన దేవుని యొక్క ఆశ, కోరిక ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం బాగా గమనించాలా, అక్కలారా, అమ్మలారా, మనం అన్నది ఎవరంటున్నా, దాసులరా, ఎవరైనా కావచ్చు. యెహోవా అసలు నా వినిపము నీ సన్నిధి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపము. ఆయన మాట ఇచ్చాడు దావీదుకు. ఏమని మాట ఇచ్చాడు? దావీదు, నాన్న నువ్వు గొలియాను చంపునాయన, నీ తోడుకుంటాను, వాని వెనకపక్క కొట్టాడు, గొలియా చచ్చిపోతున్నాడు, నువ్వు వరుసలాది కొట్టాడు చెప్పినట్టు దేవుడు కొట్టినాడు. వరుసలు గొలియాను చచ్చిపోయాడు. తర్వాత ఆయన బ్రతుకు నువ్వు ఎల్లకాలం నేను కాచి కాపాడుతని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడికి.
దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను నా కృప నిన్ను వీడిపోదు, నా వాక్యం నిన్ను అంటుకట్టుకొని ఉంటుంది, నా వాక్యం నిన్ను నడిపిస్తానని చెప్పాడు దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అందుకే ఆయన ఈ మాట చెప్తున్నాడు దేవుడికి. ఈ మాట తండ్రితో మనం ఎలా అడుగుతామో మన పిల్లలు ఎలా అడుగుతారో, అమ్మ 10, 20, 30 నెలగా దేవుడు కూడా దావీదు కూడా వినుపములు ఆయన సంఘములు యెహోవాకు చెప్పుకుంటున్నాడు. నువ్వు నీ కట్టలు చూడండి, నువ్వు ఇచ్చిన మాట చెప్పు నన్ను బతికి, నన్ను మాట ఇచ్చేవు ప్రభా, ఆ మాట చెప్పు నన్ను బతికించు. మనం కూడా అడగచ్చు, ప్రభువా నన్ను సేవ పిలుస్తున్నావు, ప్రభువా నాకు పరిచయం పిలుస్తున్నావు నాయన తండ్రి, నాకు ఒక పరిచయం ప్రభువా, ఒక సన్నిధి ప్రభువా, ఒక మందిరం కట్టి ప్రభువా, లేదా పలానా చేయ ప్రభువా, ప్రభా ఈ తలపు ఇచ్చింది నువ్వే ప్రభువా, ప్రభా ఈ మాట చూపించింది నువ్వే ప్రభువా, ప్రభా నీ వాక్యంలో నన్ను కడతాను ప్రభువా, నీ వాక్యంతో నన్ను నడిపిస్తాను ప్రభా, నీ వాక్యంలో బలపరుస్తాను ప్రభువా, నీ వాక్యం రక్షింపజేస్తాను ప్రభా, ఇవన్నీ నేను నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభా. కాబట్టి నన్ను తండ్రి యెహోవా నన్ను ఈ యవన క్రియలలో పడకూడదు, యవన లోకంలో లోకాసారంగా పడకూడదు ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను నీ వాక్యం చొప్పున నన్ను కట్టుము అని దేవుడిని మనం అడగల్లా, బతకలుకోవాలా. అలా ఎందుకంటే అపవాదికి రెడీగా ఉంటాడు పాపం నుంచేకి. అలా యాంగో వాక్యం తీసుకున్నారు చూడండి, ఇదే కీర్తన గ్రంథము. యవనస్తులు ఎంత డేంజర్ అయింది, యవన క్రియలు ఎంత డేంజర్ చెప్తుంది బైబిల్ చెప్తుంది చూడండి. ఎంత మంచి ప్రజలు మోసగిస్తాయో, ఎంత అవేకలు ముంచుతాయో, ఎంత పాపలు ముంచుతారో యవనంలో. ఇప్పుడు చూడండి యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా అమ్మాయిలు ఎంత పాపం చేస్తున్నారు అంటే నిజంగా మంచి మంచి అగ్ర ఈ లోక కులాలు ఉన్నాయి కదండి, మళ్ళీ అగ్ర కులస్తులే పాపులు కావచ్చు, అట్లా గొప్ప గొప్ప కులాలు ఉన్న వాళ్ళు అమ్మాయిలే కాలు గలుసుగా మారిపోయారు. ఏమండి అంటే ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు చూడండి అబ్బాయిలు, ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ పద్ధతి ఎలా మారిపోయింది చూడండి. అంటే పూర్తిగా పాపంలో వస్తుంది. ఎందుకు? డబ్బు ధనాపేక్ష డబ్బు మీద డబ్బు. అమ్మ చదువుకుని ఉంటారు బాగా మంచిగా, మళ్ళీ ఇంగ్లీష్ అంతా వస్తుంది, కానీ జాబు చేసేకి జాబు చేసేకి సోమర్థనము, జాబు చేస్తే సులకన చూస్తారేమన్నట్టు. అది పాపం అయితే సైతాన్ గారు పిడిగా చేపిస్తాడన్నట్టు ఆ సైతాన్ మాట వింటున్నారు. కానీ దేవుడు ఒక మాట చాలా మంది వినట్లేదు, అందుకే వాక్యానికి లోపడట్లేదు, దేవుడు గ్రంథానికి లోపడలేదు, పరిశుద్ధ గ్రంథానికి లోపడుకునే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అందుకే బైబిల్ ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళ బతుకులు మారాలని బైబిల్ ఉద్దేశం ఏమంటే వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు వాళ్ళు మారాలా, వాళ్ళ జీవితాలు మారి మహిమగల తండ్రి వద్దకు రావాలి, సృష్టికర్త ప్రభు యేసు వద్దకు వచ్చి వాళ్ళ బతుకులు మార్చలేకపోవాలనేది దావీదు ఒక సిద్ధాంతం. దావీదు చెప్తున్న మాటలు, దేవుడు దావీదు చెప్పించిన మాటలు. ఆమేన్. కాబట్టి చూడండి అదే 19:58 చూడండి, 119:58 చూడండి, చదవనమా? 119:58 చదవండి. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలకొంటున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటారు చూడండి, కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలకొంటున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. చూడండి ఇక్కడ కూడా దావీదుకు మాట ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి యేసు ప్రభు. ఆయన ఎక్కడో ఆయన ఆకాశం ఉన్న దేవుడు నరుల కోసం ఆయన ఎంత తపన కలిగి ఉన్నాడు చూడండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి, ఎందుకు తన స్వరూపం చేసుకున్నాడు కాబట్టి. ఆమేన్. చూడండి ఇక్కడ చూడండి, కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలకొంటున్నాను చూడండి. దేవుడు కటాక్షం కావాలి మనకి. దేవుడు కటాక్షం ఖచ్చితంగా కనికరము కావాల్సిందే. ప్రతి ఒక్కరూ దాన్ని ఆశించాల్సిందే, కొనుక్కోవాల్సిందే, దాన్ని అవలంబించాలి, మనం స్వీకరించాల్సిందే, అంగీకరించాల్సిందే దాన్ని. ఎందుకంటే దేవుడు కటాక్షిస్తే ఆ కటాక్షము మన తరతరములకు వస్తుందండి. అది ఆయన ఒకసారి ఆశీర్వదిస్తే ఇప్పుడు అబ్రహాం చెప్పాడు కదా, ఆయన అబ్రహాము అవి ఎంచుకొని ఒకసారి అన్నాడు పైన ఆ నక్షత్రాలు, ప్రభా నీ ఎంచుకుని ప్రభు అన్నాడు. ఆయన ఏమన్నాడు? అంతకంటే నక్షత్రాలు గొప్ప స్థాయిలో నిన్ను మారుస్తాను, నీ పిల్లలు అవుతారని చెప్పాడు ఆయన. అది అయినట్టే ఇప్పుడు చూడండి అబ్రహాము సంతానము లెక్కించలేని ఎలా చెప్పాడో, నక్షత్ర సత్యం ఎక్కువ అలాగనే కొన్ని వేల కోట్ల ప్రజలు అయ్యారు. ఇప్పుడు ఈ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో వేల కోట్ల ప్రజలను దేవుడు తయారు చేశాడండి. వేల కోట్ల ప్రజలను దేవుడు తయారు చేశాడు. ఈ దేశాలు చేసింది ఆయనే, దేశంలో నాయకులు అధికారులు చేసిన అన్ని యెహోవా తండ్రి ద్వారా పుట్టిన వాళ్ళు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి జంతువు కానీ ప్రతి ఒక్కరును. కాబట్టి ఆయన బాధ చూడండి ఇక్కడ ఎందుకో చెప్తున్నాడు, నాకు మాట ఇచ్చావు కదా నాన్న తండ్రి అన్న చూడు ఎంత బాగుతున్నాడు కదా. మన పిల్లలు మనం అడిగినట్టు ఏ నాన్న మన ఇస్తావు, మన చీర కొని ఇస్తానంటుంది నాన్న, మన సాగిల కొని ఇస్తానంటుంది నాన్న, మన బిస్కుట్ కొని ఇస్తాంటి, మన సినిమా తీసుకెళ్తాను, ఏదో కొన్ని ఉంటాయి కదా ఆ కోరికలు. అట్లా ఎట్లా అడుగుతారో లోకానికి కొన్ని అలాగనే అక్కడ ఆయన అడుగుతున్నాడు. అక్కడ కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుస్తున్నాడు ఆయన. చూడండి బతిమాలుడు అంటే వేడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ముష్టివాడు, ఒక ముష్టిరాలు పాపం వాళ్ళ బతి దేవుడి కోసము ఎంత అనుకుంటారండి. ఫస్ట్ అమ్మా లేదమ్మా పొమ్మని పోరాలు, ఎందుకు? వాళ్ళ ఆకలి తీరాలా, పాపం వాళ్ళ తపన తీరాలా, వాళ్ళ బాధ తీరాలా, కడుపులో పేగులు మంటుతున్నాయి వాళ్ళకి.
వాళ్ళకి వీళ్ళని చెప్పి ఆడుంటారు పాపం వాళ్ళు ఓటలు మా ఓటల పక్క మా ఓటలు అంటావు నువ్వు మా బోడిగాలి పో అన్న దొబ్బినా కూడా పోరు పాపం వాళ్ళు. ఎందుకు? ఆకలి అలాంటి కటాక్షం, వాళ్ళు కొరుకుంటున్నారు ఆకలి అలాంటిది. అలాగనే కటాక్షం చూమని నా పురోధి నిన్ను యెహోవాను బతిమాలకున్నాడని. ఇప్పుడు నరువులు బతిమలాడి కాదు, నాయకులు కాదు, అధికారులు బతిమలాడి కానీ దేవుడు బతిమాలకుల్లా. నీకు ఏది కావాలో దేవుడిని అడుగు, నీకు ఏది కావాలో ఏది పొందుకోవాలో కూడా దేవుడిని అడుగు. నీ జీవితంలో దేవుడు పలానా చేయాలనుకుంటున్నావా దేవుడిని అడుగు. ప్రభా నీ మాట చెప్పుడు ఖండించమని చెప్పిన పలానా అడుగు. చేస్తాడు, నెరవేరుస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఖచ్చితంగా ఇస్తాడు. ఏంటంటే మన బైబిల్లో యేసులో ఉన్నాడు కదా, ఆయన సమస్తము తెలుసు తండ్రికి. మనకి ఏమేం కావాలి ఆయన సమస్తం తెలుసు యేసులో ఉన్నాడు. మనం అడగకపోతే ఆయనకు తెలుసంట. కానీ ఫస్ట్ ఏం చేయాలంటున్నాడు? ఆ నీతి రాజ్యమును వెతకాల ఫస్ట్. ఇది చేయకుండా నాకు ధనం డబ్బు ఆస్తి అంతస్తి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఇట్లా తిక్కుని కొరకలు అడిగితే దేవుడు కోపం వస్తుంది. ఆయన అక్కడే రగులుకుంటుంది, అక్కడే మండుతుంది, అక్కడే మన కుటుంబం పతనం అవుతుంది. ఎవరినస్తుల కుటుంబం ఎవరైనా కానీ అక్కడే మన జీవితం అపవాదకి అపవిపు పడుతుంది. అపవాదం అప్పుడే దొందుకుంటాడు. అప్పుడు ఈ బతుకు ఎట్లా ఎలా లేదంటే పాపం బాగుంటది. ఎక్కడ? శరీర పాపము, శుభ పాపము, లోకసార పాపము, ఎవరి విగ్రహ పాపము, ఆచరణ పాపం ఇవన్నీ బాగుంటాయి. లోకసార పాపం బాగుంటాయి. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణము, నిత్యాగ్ని నరకము, పాతాళంలోకి అభివృద్ధిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఇక అక్కడ ఎలా ఉంటది? వేదన ఉంటది. అది గమనించాలి. మనం అనుకోవచ్చు ఏమో సృష్టిగతిని నమ్ముకున్న ప్రభు యేసు ప్రభు ఎప్పుడు పరిశుద్ధ వాక్యం అయింది, ఎప్పుడైనా పరిశుద్ధంగా బతకాలంటాడు, పరిశుద్ధంగా జీవించాలంటాడు, పరిశుద్ధంగా ఉండాలంటాడు, పరిశుద్ధంగా మాట్లాడాలంటాడు, పరిశుద్ధంగా ఉండాలంటే మరి కష్టమే ప్రజలకు. నిజమే, సత్యమే. బైబిల్ గురించి చెప్తుంది ప్రజలు బలహీనులు చెప్తుంది. అంటే ఎంతవరకు బలహీనులు అంటే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. లేకపోవడంతో మునుగుతూనే ఉంటాడు. నువ్వు నీతిమంతురాలు కాదు, నువ్వు నీతిమంతుడివి కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు, నువ్వు సంపూర్ణ దేవుని ఆత్మలోకి దేవుని జీవులకి నిత్య జీవులకు అర్హులు కావు అని అర్థం ఒకటి. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆయన మాట ఇస్తే నెరవేర్చగల దేవుడైనా. కటాక్షం అంటే ఎంత గొప్ప కటాక్షం అంటే అంత కటాక్షిస్తాడని, అంత కరిగిరిస్తాడు, అంత జాలి చూపిస్తాడు, అంత ప్రేమ ఆపరేషన్ చూపిస్తాడు యెహోవా తండ్రి. అంత కరుణిస్తాడని దేవుడు యేసయ్య. అంత కరకలిగిన దేవుడు అయ్యా, అంత కటాక్షం కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన పేరు ఉంది, యెహోవా పేరు ఏమైందంటే దయా దాక్షలు పూర్ణుడు యెహోవా. అంటే అంత దయగల దేవుడు అంటే ఆయన. అంత దయ చూపిస్తాడు ప్రజల మీద. వాళ్ళు ఎలాంటి పాపులు ఉన్నా, ఎలాంటి నేరస్తులైనా, ఎలాంటి వాళ్ళు కటాక్షిస్తారు. ఫస్ట్ ఆయన ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, జాలి చూపిస్తాడు. కానీ మాటి మాటికి పాపలు ముడిపోతుంటే దేవుడు కోపం వస్తుంది. అంతే. ఇప్పుడు మన పిల్లలు కూడా మన పుట్టిన పిల్లలు కూడా ఒక మాటకి అంగడి పోమని చెప్పామనుకో, ఏం తీసుకురామని చెప్పామంటో మాట పట్టించుకోం. మళ్ళీ ఇంకోసారి చెప్తావు పట్టించుకో, ఇంకోసారి చెప్తే కోపం వస్తుంది, కొడతాం లేదు మనం కట్టించి కొడతాం. ఏమైనా మాటినావా, కోపట్టినావా, తల్లిదండ్రులు లోపడమని. అట్లా దేవుడు కూడా మా తల్లిదండ్రులు శారీరక కన్నా నీకు నాకే అంత కొడుకు మీద బిడ్డ అంత కోపం ఉన్నప్పుడు అంతటా మన తండ్రి యెహోవా తండ్రి సర్వ లోకాలు చేసి మన సర్వ విశ్వాన్ని చేసి ఈశ్వరం మన నుంచి తల్లిగర్భ ఫలం ఇచ్చి మనం దీవించి ఆశ్రయించి మన తల్లిగర్భంలో మునిలో 9 నెలలు 10 నెలలు కాచి కాపాడి మన బయటికి పంపించి ఇంత సేకి ఇంత సాకరి చేసి దేవుడు మన కోసం ఇంత దారుణంగా దయచేస్తే మనం దేవుడికి మాట వినుకోకుండా, దేవుడు ఒక వాక్యం వినుకోకుండా, దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా ఏమంటే అక్కడ మనం ఈ లోకాలతో పిల్లలు తిరుగుతుంటే బతుకుతుంటే దేవుడికి ఎంత కోపం వస్తుందండి? దేవుడు ఒక మాట వినుకుంటే ఆమె. కాబట్టి గమనించాలండి, మరి దేవుని కోపం దాసులు కాకూడదు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మనము అంగీకరించాల్సిందే. చూడండి, కింద ఏమంటారు? ఇంకో వచనం తీసుకున్నారు చూడండి. ఇది 119 లాస్ట్ గా 119 తీసుకుని 119 133 ఇదే దావీదు కింద 119 33 నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ పాపమును నన్ను ఏలినీయకుము. అది దేవునికి మహిమ కలుగు. చూడండి, నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. ఇదండి చూడండి, ఇది కావాల్సింది. ఇది లాస్ట్ వాక్యంగా ఇది ముగించుకుందాము. చూడండి, ఇది చూడండి, ఇది ప్రతి ఒక్కరికి మనలో కావాల్సింది ఇది. ఎందుకని చెప్తాను చూడండి, నీ వాక్యను బట్టి నన్ను నా అడుగులు స్థిరపరచుము. ఎందుకంటే మన అడుగులు ఒకసారి ఉంటాం మనవి. ఎలా అంటే సంటి పిల్లడు ఎలాగైతే మనం ఇసి పెడతాం అట్లా పోతాయి మన అడుగులు. సంటి పిల్లడు అమ్మ పాలు కానీ కిందికి ఇసి పెట్టింది అనుకో తల్లి, ఏం చేస్తున్నాడు? దొగ్గడకుండా పోతాడు. కాలు గుంతులో పడే తెలుదు, కింద పడే తెలుదు, పెన్నుడి కింద పడే తెలుదు, ఆ మిద్దు కింద పడే తెలుదు, ఎక్కడి నుండి పడే తెలుదు పిల్లగాడు. అదే కింద పడేకి ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. తల్లికి తండ్రులకు వేదన, బాధ. అలాగనే యవనస్తులు కూడా అంతే. అది చెప్తాను ఆయన. వాక్యము వినకపోతే
వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యంలో బతకపోతే, వాక్యాన్ని స్వీకరించకపోతే, యెహోవా వాక్యం నిర్లక్ష్యం చేస్తే, వ్యర్థపరిస్తే, యెహోవా వాక్యము సత్యదేవుడు వాక్యాన్ని నువ్వు చీదరిస్తే ఆ గట్టే పడుతుంది. జాగ్రత్త. సో నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరుస్తాడైనా, స్థిరపరిచే దేవుడైనా, బలపరిచే దేవుడైనా, శక్తినిచ్చే దేవుడైనా, ముక్తినిచ్చే దేవుడైనా, నీ సమస్యలు తీర్చి దేవుడి సంఘటనలు తీర్చి దేవుడు, నీ వినుపములు వినే దేవుడైనా ఏమని ఎలా తింటాడు? వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచము. వాక్య ప్రాముఖ్యం అండి. అది పెద్దలకైనా చిన్నగా యవనస్తులు అన్నారు కానీ ఎవరికైనా వాక్యమే. ఎవరికైనా కూడా యవనస్తులైనా పాపలు ఉండేది, పెద్దలు లేరా? మన ఎవరోడు వరంగల్లో చిన్న పాపని మానభంగం చేశాడు ఒక ముసలి. ఎంత ఘోర పాపం, ఎంత నీచుడు వాడు. అటోళ్ళు ఉన్నారు చాలా మంది. అటోళ్ళు మనం కాబట్టి పాపం ఎవరో పాప తప్పే అండి. యవనస్తులు చేసిన తప్పే, ముసలి చేసిన తప్పే. పెద్దోడయ్యా తెలుగు చేసిన అంటే తప్ప, పెద్దోడే కరెక్ట్ ఉండాలి. కొందరు అంటారు పెద్దోళ్ళు అయ్యా తెలుగు చేసిన అంటే పెద్దోడే జ్ఞానవంతుడే ఉండాలండి. పిల్లోడు గారు జ్ఞానవంతుడే ఉండాల్సింది. పిల్లోడు పచ్చి మన యవనస్తులు అంటే యవన క్రియలో ఉంటారు కాబట్టి వీళ్ళని ఆకర్షణ లోక ప్రేమ బిందుతుంటది. నీకేమైంది? ముసలిధనం వచ్చింది, నీకు వయసు నడిచింది, అన్ని నడిచి నీకేమైంది? ఎంత 60-70 ఏళ్ళు నీకేం పడింది? ఎంత పాపం చేస్తున్నావు, ఎంత నేరం చేస్తున్నావు నువ్వు? మనం ఖండించేటోళ్ళని, గద్దించేత బుద్ధి చెప్పేటోళ్ళని, బుద్ధించాలి, గది చెప్పాలి. పెద్దలకు చెప్పాల్సింది పిల్లల కంటే పిల్లలని ఎవరి క్రియలు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కొట్టి తిరిగి సర్దిద్దుకుంటారు. కానీ పెద్దలు చచ్చిపోయి సిద్ధులు ఉన్నాడు. చచ్చిపోయి సిద్ధులు ఉన్నానికి పాపం అవసరమా, నేరం అవసరమా, అక్రమాలు అవసరమా? సరే ఆలోచించండి. అంటే అతనికి దేవుని ఒక వాక్యం ఉంది, అక్కడికి ఉండదు. అంటే అన్ని జనాలే మనం దేవుని నమ్మకం చేసేది అన్ని జనాలు విగ్రహాలు కొలిచేటోళ్ళు. చూడండి, నీ వాక్యం బట్టి నా ఎడ స్థిరపరచుము. చూడండి, నీ ఏ పాపం నన్ను ఏల నీకము. చూడండి, ఎందుకు ఏల నీ అని కోరుకుంటున్నాడు అంటే ఈ లోకమందు అపవాదిగాడు ఉన్నాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు దావీదు అక్కడ. ఈ లోకమందు అపవాదిగాడు ఉన్నాడు, అపవాది క్రియలు ప్రజలు చేస్తున్నారు, అపవాది క్రియల్లో ప్రజలు మునిగుతున్నారు, అపవాది క్రియలకు లోనవుతున్నారు, దాసోలు అవుతున్నారు. దేవుని యొక్క ఆశయం అంటే నా వాక్యముని నాకు దాసులుగా జీవించండిరా, నాకు సాక్షులుగా జీవించండిరా, నన్ను ఆరాధించిన కుమార్తెలరా దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకుంటే క్షణం ఏమైపోతున్నారు? లోకాంశాలకు ఎడ్డటయ్యి, లోక క్రియలకు ఎడ్డటయ్యి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందుకే చెప్తున్నా అక్కడ. కానీ ఏ పాపం నన్ను ఎలా నీ కుమ్ము ప్రభువా నాయనా అని అడుగుతున్నాడు దేవుడు. చూడండి, అంటే దావీదు అంత ఘోర పాపాత్ముడు ఆయన. ఒక స్త్రీ ఎందుకు పాపం చేశాడు కానీ మళ్ళీ ఆయన పాపం ఎక్కడ చేయలేదు. బలహీనుడు, అది ఒక బలహీనతే. ప్రతి మనిషిలో బలహీనత ఉంటుందండి. అంతే మాత్రాన వాడు షెడ్యూడ్ వీడు షెడ్యూడ్ అనేది లేదు. పాపమే తప్పే, నేరం గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఏమండి, వాడికి శిక్షించేవాడు దేవుడే బైబిల్ సెలవిస్తుంది. యెహోవా తన వాక్యం బైబిల్ కాకపోతే చెబుతుంది. కానీ మనమైతే పాపం పడకుండా మన బతుకులు మనం కాసి కాపాడుకోవాలండి. వాడు పాపంలో పనిగాడవాడు చూసి వెళ్ళిపోవాల్సింది మనం. ఆ పాపం మన అంటకట్టుకోదు. హల్లెలూయా. ఎవరో 2 పెళ్లి చేస్తున్నాడు అనుకో, మనకి అది అవసరం లేదు. వాణిస్తే దేవుడు లెక్క చెప్పుకుంటాడు. ఆ శివుడు అయినా పాస్టర్ ఎవరైనా అవుతూ లెక్క చెప్పుకుంటారు వాళ్ళు. అంటే బైబిల్ ఇంకో మాట చెప్పింది అది. భర్త చనిపోయిన ఎడలా భార్య పెళ్లి చేసుకోవచ్చు అంట. భార్య చనిపోయిన భర్త పెళ్లి చేసుకోవచ్చు. ఇది క్లారిటీ దేవుడు ఇచ్చాడు. అపోస్తులు చెప్పాడు, క్లారిటీ చెప్పాడు ఆయన. ఎందుకంటే అపోస్తులు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు యవనస్తులో చనిపోతే చెప్పేది అది కూడా ముసలి అయితే కదండి తప్పు. అక్కడ బాగా గమనించాలా, ఏదో ఒక వాక్యం బాగా అర్థం చేసుకోవాలా. యవనస్తులో అంటే నా ఫ్రెండ్ ఉన్నాడండి, ఒక కమ్ములు పిల్లడు. నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే యాక్షన్ లో చనిపోయాడు పిల్లడు. పెళ్లి అయింది కొత్తగా, అతనికి పాపం కొత్తగా పెళ్లి అయింది. వాళ్ళు ఒకటి చేయాలని పోతారు, తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరిని అత్తగారింటికి ఓడి చేయాలని, భార్య భర్త కలపాలా అని పోతున్నారు. ఏమన్నా మంచి కార్యం చేసి పోతున్నారు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు అటాటకి చనిపోయారు. అప్పుడు అమ్మ బతికి నేను చనిపోయాడు. మళ్ళీ అప్పుడు ఆమె అలాగ ఉంటారా? ఎలా ఉంటుంది అలాగా? అందుకే దేవుడు అన్నాడు, అపోస్తలుడు అంటున్నాడు ఆయన, ఖచ్చితంగా పెళ్లి ఎవరి క్రియల్లో నువ్వు పాపలు పడకుండా పెళ్లి చేసుకుంటున్నావు బైబిల్. హల్లెలూయా. ఇది దేవుని ఒక వాక్యం, పరిశుద్ధ వాక్యం. అంటే దేవుడు యెహోవా అని తెలుసు. ఎందుకంటే యవనస్తులు అలా ఉండలేరు, ఖాళీగా ఉండలేరు, ఖాళీగా బతకలేరు, ఖాళీగా ఉండలేరు. ఏదో విధంగా పాపం చేస్తారు. అది పాపం చేసే కన్నా గొడ్రాలుగా ఉండి ఎవరితో పడతారు పాపం చేసే కన్నా అది ఒక సహకారిగా ఒకరు పెట్టుకో, ఒక యజమానిగా ఒకరు పెట్టుకో, ఒక యజమాని ఒక పెళ్లి చేసుకుని మళ్ళా కాపురం చేయను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప పాకిస్తాన్, ఎంత దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడని తండ్రి, యెహోవా తండ్రి ఎంత గొప్ప ఆలోచిస్తున్నాడని. ఈ మధ్య కొంతమంది అన్ని జనాలు ఏం చేస్తున్నారంటే భార్య భర్త చచ్చిపోతే అయిపోయి అన్నులు పెళ్లే చేయరంట. ఎందుకంటే ఇది మా పాకారంగా అంటారు వాళ్ళు, మా పాకారంగా అంతే అంటారు. నువ్వు ఒక ఆమె ఒక రైతు రామని అడిగినా అంటే నువ్వు ఇంట్లో పని చేసేవాడిని, మన చనిపోయాడు ఆమె భర్త.
ఏమా ఇట్లా మా అమ్మగారు అడిగితే లేదైనా మా దాంట్లో అంతే అంటుంది అమ్మ, పెళ్లి చేయాలంట. అమ్మ 32 నెలలు అమ్మకి పాపం, 30 ఉంది అంతే. 30 అమ్మ ఎలా ఉండాలి, ఎంత ఎలా అనుకుంటుంది కోరికలు పాపం అమ్మ, ఎంత పాపం. అదే ఆమె కరెక్ట్ అలాగుంటే దాంట్లో అమ్మ ఆమె అలాగే జీవితంతో ఉండగలదా, జీవితంతో అలాగే బతకగలదా, జీవితంలో అలాగా ఉండగలదా? ఉండలేదు. ఎందుకంటే జీవన దేవుని వాక్యము పరిశుద్ధ వాక్యం పట్టుకొని చేపట్టుకున్న మనమే కొందరు మన వాళ్ళే ఉండలేరు. అట్లా అన్న జిల్లా ఎలాగ ఉంటారండి? అన్నులు పూర్తిగా పాపంలో కూలిపోయి పాపంలో జీవించే వాళ్ళు, అందులో సైతాన్ని పూజించి ఆరాధించేవారు, సైతాన్ క్రియలు జరిగించే వాళ్ళు ఎలాగా పరిశుద్ధంగా జీవిస్తారు? జీవించలేరంటే తప్పు. అందుకే బైబిల్ క్లారిటీ ఇచ్చాడు ఆయన కీర్తన, ఆయన నూతన గ్రంథంలో క్లారిటీ చెప్పినాడు ఆయన. భర్త చనిపోయిన భార్య పెళ్లి, భార్య చనిపోయిన భర్త పెళ్లి, ఎందుకు? పాపం జరుపుకోండి అంతే. అది కూడా ఒక తోడు ఏమండి, ఒక నీడ. ఉండాలంటే ఉండాలా, ఏమండి బతకాలంటే బతకాలి, జీవించాలా, దేవుడికి వస్తే సాక్షిగా బతకాలనేది దేవుడి యొక్క ఆశ. ఎందుకంటే పాపం అనేది విస్తరించిపోతుంది అన్నమాట. పాపం అలవాటు అయితే అది ఎంత దూరం తీసుకెళ్తుంది, ఢిల్లీకి తీసుకెళ్తుంది, కలకత్తా తీసుకెళ్తుంది, అమెరికా తీసుకెళ్తుంది. ఏమండి అంతెందుకు తిరుపతి పిల్లడు పాపం చేయడానికి ఇంగ్లీష్ అమ్మాయి ఎక్కడ పోయాడండి? అమెరికాకి పోయాడు పిల్లడు. అక్కడ చంపేశాడే. అర్థమైందా? అట్లుంటది పాపం అనేది. చంపేసినాడు పిల్లలు అతన్ని, ఆ భర్త కనుకొని వాళ్ళని బెడ్రూమ్ లోనే చంపేసినాడు. పాపం అలాగే తీసుకెళ్తారు. అందుకే పెళ్లి చేసుకుంటే పంచాయతీ పోతాను బైబిల్ చెప్తాను. పెళ్లి చేసుకుంటే బాగుంటారు యవనస్తులు, ఏమైనా క్రియలలో ఏమైనా కోరికలు తీసుకోండి. బైబిల్ చెప్తాను, తీసుకొని కోరికలు తీసుకోండి. అతి కోరికలు తీసుకోవద్దంటారు దేవుడు. అతి కోరికలు మంచిగా అంటాడు దేవుడు. కోరికలు తీసుకోవాలి, దేవుడు పెట్టింది. ఈ శారీరక సంబంధం పెట్టింది దేవుడు. ఆదాము పెళ్లి చేసింది ఆయనే కదా, మన ఆయన బంధం పెట్టింది ఆయనే. శారీరక సంబంధం పెట్టింది ఆయనే. పిల్లలు ఆదాము నీ భార్య కూడిన ఆయన, నీ పిల్లలు ఇస్తాను చెప్పింది ఆయనే. సంతానం చేయాలని చెప్పింది ఆయనే. సర్వలోకపాలం ఆయన ద్వారా పుట్టాడు, యెహోవా ద్వారా పుట్టాడు. ఆదాము ద్వారా కొన్ని వేల కోట్ల మంది ప్రజలు అయ్యారు భూలోకంలో, ప్రపంచం లోకంలో. అంత ప్రపంచ లోకాలకు అంత గొప్ప దేవుడు ఆయన, అంత పరిశుద్ధమైన దేవుడు ఆయన యెహోవా. అందుకే అంటున్నాడు, ఏ పాపం నన్ను ఏలు నీకు అంటే ఏలునిస్తుంది పాపము. ఎలా ఏలునిస్తుంది? సైతాను ద్వారా మనం ఏలుతాం. సైతాన్ని ఏలిస్తుంది, సైతాను తప్పి ప్రభు అని అర్థం అంతే. క్యాటకి ఏమరా అంటే సైతాన్ నుండి, సైతాన్ ఉచ్చు నుండి, సైతాన్ పాపము నుండి, సైతాన్ కిడి నుండి, సైతాన్ దోషం నుండి, సైతాన్ యొక్క చూపు నుండి, సైతాన్ యొక్క పాప శరీరం నుండి నన్ను తప్పించు ప్రభువా, నన్ను తప్పించు ఆయన అంటున్నాడు. ఇదండి ఇలా ప్రతి ఒక్కరు దేవుని అడగల, ప్రార్థించి దేవుని వేడుకోవాలా, ఆయనకు మొరబెట్టాలా, ఆయనకి అంగలార్పాలా, వాళ్ళకి తెలియజేయాల మనము. ప్రభా ఇలా చెట్ట కొరకు పుడుతుంది ప్రభా, ఇలాంటి మానసిక పరిస్థితులు ఉన్న ప్రభా, ఇలాంటి కోరికలు పుడుతుంది ప్రభా, ఈ తప్పు ప్రభు నైనా తండ్రి, నాకు నా చూపు తిప్పునైనా, నా మనసు తిప్పు ప్రభా, నా ఆలోచన తిప్పు ప్రభా, నా అజ్ఞాన్ని ప్రభువా, ఈ పాపం కూడా నా పాపాలు చేయించి ప్రభా, నన్ను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చు ప్రభువా. నైనా నా పాపం ఏ పాపం చేయకుండా నన్ను నువ్వు కట్టుకో ప్రభువా, నీ వాక్యంతో కట్టుకో ప్రభువా, నీ మాటతో నన్ను కట్టుకో ప్రభువా, నీ ఆలోచనతో కట్టుకో ప్రభువా, నీ ధర్మశాస్త్రాలను నేర్పించు ప్రభువా, నీ పర్యాటకులను నేర్పించు ప్రభువా, నీ గ్రంథంలో ఏదో ఉందో నేను చూసుకుంటే ప్రభావ, నా బతుకు మార్చుకు ప్రభావ అని మనం ఈ దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడే మనం పాపం చేయకుండా ఉండగలమని. లేదా ఖచ్చితంగా పాపంలో పడే అవకాశము ఉంది. ఎవరైనా కూడా బలహీనులు ఖచ్చితంగా వాళ్ళు బలవంతులు కావాలని ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంలోకి రావాలా, దేవుని యొక్క అడుగులోకి రావాలా, దేవుడి ధర్మశాస్త్ర గ్రంథంలోకి రావాలా, దేవుడి యొక్క మార్గంలోకి రావాలా, దేవుడి కట్టడానికి మనము రావాలా. కాబట్టి ఈ వాక్యం విన్న మనము ఈ వాక్యమును నెమరేస్తులు మనమందరము యవనస్తులు, మనం వంశం మీద యవనస్తులు తమ నడతను ఎలాగా శుద్ధీకరించుకుందరు. కాబట్టి మనం ఎలా శుద్ధించుకుంటామంటే బైబిల్ క్లారిటీగా చెప్పింది. అమ్మ అక్క టైం అయిపోయింది, మనకి ఇప్పుడు టైం ఎక్కువైంది. చూడండి ఏం చెప్తున్నాడంటే, క్లారిటీగా అని చెప్తున్నాడంటే ఎందుకంటే దేవుడికి అంత ప్రేమ అంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కదా చేతే కదా, నీ దేని వల్ల కాదు, దేవుని వాక్యాన్ని జాగ్రత్త చూసుకుంటేనే మన యవన క్రియలు మనం కరెక్ట్ గా మంచిగా బతికి దేవుని సాక్షిగా జీవించగలం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహామహిమగల తండ్రి, సజీవుడా, సర్వలోకనాథుడా, సర్వేశ్వరుడా, సర్వలోకాలను తండ్రి తయారు చేసిన మా ఆత్మీయ తండ్రి, మా నాయన యెహోవా తండ్రి, స్తోత్రములు సంస్కృతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి నైనా తగును తండ్రి అయినా యవనస్తులు దేని చేత తండ్రి, నీ వాక్యమే తండ్రి అయినా. అవునా, నీ వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. నీ వాక్యము మాకు నెమ్మదిని ఇస్తుంది, శాంతి సమాధిని ఇస్తుంది. నేనా నీ వాక్య పాపంలో పడకుండా మమ్మల్ని కాచి కాపాడు ప్రభువా యెహోవా స్తోత్రము తండ్రి. నేనా పరిశుద్ధ దేవా యెహోవా స్తోత్రం తండ్రి. మీ శుద్ధి చేసుకోవడం నీ వాక్యమేనా, మా పాపాలు కడిగేది నీ వాక్యంనేనా, మమ్మల్ని శుద్ధీకరించేది నీ వాక్యం తండ్రి. నీ మాటలు ప్రభువా, నీ మాటలు ఎంతో శక్తి గలవి, ఎంతో భక్తి గలవి, ఎంతో ప్రేమ గలవి, ఎంతో దయగలవి, ఎంతో కఠినమైనవి, ఎంతో నైనా మమ్మల్ని గణపరిచేవి, మమ్మల్ని కనికరించేవి, మమ్మల్ని కటాకించేవి తండ్రి నీ మాట ప్రభువా స్తోత్రములు సంస్కృతులనైనా.
నేను నీ ద్వారానైనా మేము పుట్టాం, నీ ద్వారా మేము నీ సన్నిధిలో గొప్పగా శాశ్వత సహాయం చేయ తండ్రి. ఏ పాపం మేము ఎరనీకున్న తండ్రి నైనా పాపమునైనా తండ్రి అందరిలోనైనా అది ఇప్పుడు సైతాన్ గారు నింపేశారు ప్రభువా. నేను ఆదాములు నింపాడు, అవములు నింపాడు. నేను తర్వాత నేను మళ్ళా తండ్రి వాళ్ళ పాపం ఒక ఎత్తంటే మళ్ళా తండ్రి మళ్ళా తర్వాత రాజులు పాపం చేశారు, అధికారులు పాపం చేశారు, సేనాధిపతులు న్యాయాధిపతులు అందరూ పాపంలో మునిగేలా సైతాన్ చేసిన ప్రజలను తండ్రి యెహోవా తండ్రి ఎంతో తప్పుదారి పట్టించిన తండ్రి లూసిఫర్ గారు తండ్రి. నేను కాబట్టి నేను ఆ లూసిఫర్ బారిన పడుకున్న తండ్రి, ఆ గడసేపు బారి పడుకున్న తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నేను కుమారులకు నిన్ను నమ్మిన కుమార్తె రక్షించండి, విమోచించండి. అలాగే అనే జనాన్ని కూడా తండ్రి నేను నడిపించుకొని పిలుచుకోమని వాళ్ళు నీ కుమార్తెలే, వాళ్ళు నీ ద్వారా పుట్టిన వాళ్ళే యెహోవా యొక్క గొప్పను ఇచ్చేవాడు. అవును తండ్రి, నీవేనైనా అన్యులకైనా క్రైస్తవులకైనా ముస్లింలైనా అన్ని జనం ఎవరైనా కానీ ప్రభావ నువ్వే గొప్ప చక్కగా చెల్లి, నువ్వే గొప్ప ఫలం ఇస్తున్నావు, నువ్వే పిల్లలు పుట్టిస్తున్నావు, నువ్వే తల్లి గొప్ప నుంచి పిల్లలను నియమించి 9 నెలల పని పేరు పంపిస్తావు. యెహోవా స్తోత్రం తండ్రి, యేసయ్యా స్తోత్రం నాయన. నీ వాక్యం చేత మా బతుకులు మార్చుకునే ధన్యత ఇచ్చిన తండ్రి స్తోత్రం నాయన. ఇద్దరు గొప్పగా నీ వాక్యము తండ్రి నేను విన్న ప్రతి వారి హృదయాన్ని భద్రపరిచి నేను వాక్యం స్థిరపరచమని నేను ఆన్లైన్ ఉన్న ప్రతి కుమార్తెని పీటర్ ఫ్యామిలీని దీవించి ఆశ్రయించమని తండ్రి వాళ్ళ ఆసక్తిని ఇంకా పేర్కొనమని చేస్తాయి అడుగుతున్నాం. స్తోత్రం సంస్కృతులు తండ్రి వాళ్ళ కుటుంబాలు దీవించండి. ఆన్లైన్ తండ్రి పెద్దలు ఉన్నారు తండ్రి, నాకంటే పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్ద బోధకులు ఉన్నారు తండ్రి, నాకంటే పెద్ద అమ్మగారు పాస్టర్లు ఉన్నారు తండ్రి. వాళ్ళని కూడా దీవించండి, ఆస్వాదించండి తండ్రి. నన్ను కూడా దీవించి నా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి తండ్రి. నేను ఈ వాక్యం విన్న హృదయంలో భద్రపరిచి తన సంపూర్ణ మార్మూల రక్తం దయచేసి 2 మేఘమెక్కించమని యేసు శక్తుల నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.